హలో అందరికీ, రబ్డీ మలాయ్ కేక్ ఈజీగా ఎలా చేసుకోవాలో వీడియోలో అయితే చెప్తాను. నేనైతే ఇక్కడ 2 ఫుల్ క్రీమ్ మిల్క్ని అయితే తీసుకుంటున్నాను, 2 ప్యాకెట్స్. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటేనే మనకు మంచిగా మలాయ్ అనేది వస్తుంది, మీగడ. అందుకని ఇదైతే వాడుతున్నాను. నార్మల్ దాంట్లో కూడా చేసుకోవచ్చు, కానీ మీగడ అయితే తక్కువ వస్తుంది. సో దీన్ని మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్నప్పుడు మనకి సైడ్కి మలాయ్ అంతా పేరుకుపోతుంది. సైడ్కి ఉన్న మలాయిని తీసుకుంటూ పాల్లో వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వరకు వస్తే సరిపోతుంది, మలాయ్ లాగా. నేనైతే ఇక్కడ చిన్న మిల్క్ మెయిడ్ డబ్బానైతే తీసుకుంటున్నాను. ఇదైతే ఫుల్గా వేసేసాను నేనైతే. మీరు కావాలంటే దీని బదులు షుగర్ కూడా వేసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత ఇలాంటి పొడిని అయితే వేసేసాను. కొంచెం సేపు కలిపేసి ఇంకా దించేసుకోవాలి. ఈ పాలని చల్లార్చి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను, చల్లగా ఉంటే బాగుంటుంది అనేసి. నేనైతే ఇక్కడ ఆల్రెడీ కేక్ని అయితే తెచ్చిపెట్టుకున్నాను. బేసిక్ వెనిలా స్పాంజ్ కేక్ ఉంటుంది కదా, అదైతే తెచ్చుకున్నాను. కావాలంటే దాని ప్రాసెస్ చెప్పమన్నా చెప్తాను. ఇది లేకపోయినా కూడా మనము బ్రెడ్స్తో కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్ బ్రెడ్స్ పైన కూడా చేసుకోవచ్చు. ఇంట్లో ఉంటుంది కదా, అది చేసుకున్న దానిపైన కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఒక లేయర్ ఆఫ్ కేక్ని అయితే వేసేసాను. దానిపైన చల్లార్చిన మలాయ్ రబ్డీ ఉంది కదా, అదైతే వేసుకోవాలి. అది మొత్తం మునిగిపోవాలన్నమాట కేక్ది. దానిపైన నేనేమో ఇంకా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకున్నాను. నేనైతే ఇక్కడ కాజు, బాదామ అవైతే వేసుకున్నాను. మీరు కావాలంటే పిస్తా, కేసర్ ఏదైనా వేసుకోవచ్చు, మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్. అది వేసేసి మళ్ళీ ఇంకొక లేయర్ ఆఫ్ కేక్ వేసి దానిపైన కూడా మళ్ళీ అదే ప్రాసెస్ని అయితే రిపీట్ చేశాను. మలాయ్ రబ్డీని వేసి దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ని అయితే వేసేసాను. దీన్ని ఇంకొంచెం సేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టండి, టేస్ట్ అయితే బాగుంటుంది. మీకు ఎన్ని లేయర్స్ ఆఫ్ కేక్ కావాలో అన్ని లేయర్స్ ఆఫ్ కేక్ ఇలానే అరేంజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. బ్రెడ్తో కూడా అదే ప్రాసెస్ రిపీట్ చేసుకోండి. నేను ఇప్పుడు చల్లార్చిన మలాయ్ కేక్ అయితే ఉంది కదా, దాన్ని అలా కూడా తినేయచ్చు, టేస్ట్ అయితే బాగుంటుంది. నేనైతే ఒక పీస్ కట్ చేసి దానికి మళ్ళీ నేనేమో కొంచెం రబ్డీని అయితే ఉంచుకున్నాను. అది మొత్తం అంతా దాని పైకి వేసుకొని ఇంకా దాని తర్వాత కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని అన్నీ అయితే వేసుకున్నాను. ఒకసారి ఇదైతే ట్రై చేయండి రెసిపీని. ఒక్కసారి అయితే చేసి చూడండి, మళ్ళీ మీకు ఇదే కేక్ తినాలని అయితే అనిపిస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.